అది నా బిడ్డరా, అది నీతో ఎట్లొస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. యశోద ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ఫాస్ట్గా హ్యాండ్ బ్యాగ్ తీసుకొచ్చేస్తాను. నేను రెస్ట్ రూమ్కి వెళ్ళాలి హరి. నేను లోపలికి వద్దంటే యశోద హర్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏం ఆలోచిస్తున్నావు హరి? ఏం లేదు, పద. హరి, నీలమ్మ నీకోసం పప్పుచారు చేస్తున్నట్టుంది. వాసన గుమగుమలాడుతోంది. ఒకసారి హెవీ బ్రీత్ తీసుకో. ఇది అత్తయ్య చేసే పప్పుచారు వాసనలా ఉంది కదా. ఏ యశోద, నంగ నాచిలాగా ఏడుపు మొహం పెట్టుకుని నా కొడుకుని వెంటేసుకుని తిరక్కు. నాకు నా కొడుకు జీవితమే ముఖ్యం. నువ్వు మాకు చేసే మేలు ఏదైనా ఉందంటే అది మళ్ళీ నువ్వు మా ఇంటి గడప తొక్కకపోవడమే. అత్తయ్య బాగున్నారా? ఎప్పుడొచ్చారు? హరి కూడా ఒక్క మాట అయినా చెప్పలేదు. మామయ్య అమ్మమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు అత్తయ్య? ఏయ్, ముందు నువ్వు నన్ను అత్తయ్య అని పిలవడం ఆపుతావా లేదా? నేనొచ్చేసరికి నువ్వు ఎక్కడ ఇంట్లో ఉంటావు అని భయపడ్డానే. నువ్వు లేకపోయేసరికి ఆనందపడ్డాను. ఇంకా నువ్వు ఇంట్లో తిష్ట వేయలేదని సంతోషపడ్డాను. అలా ఆనందపడ్డానో లేదో, దరిద్రపు దేవతలా వచ్చి దాపరించావు కదే. నీకు దండం పెడతాను, దయచేసి నా కొడుకును వదిలేయి. అయినా నువ్వు రోజు ఇంటికొస్తూ ఉంటావా? చుట్టుపక్కల వాళ్ళు చూస్తే ఏమనుకుంటారనే భయం కూడా లేదా నీకు? అయినా అన్నీ విడిచేసిన దానివి, నీకు సిగ్గు భయం లాంటివి ఎందుకుంటాయిలే? అమ్మా, ఏంటా మాటలు? నువ్వేనా ఇలా మాట్లాడేది? ముందు లోపలికి రానివ్వమ్మా, కూర్చొని మాట్లాడుకుందాం. ఇంకా నయం, బొట్టు పెట్టి హారతిచ్చి కుడికాలు ముందు పెట్టి రమ్మని చెప్పమనలేదు. ఇలాంటి దాన్ని లోపలికి రానిచ్చి టీ కాఫీలిచ్చి కూర్చోపెట్టి కుశల ప్రశ్నలు అడగాలా? అసలు ఏం చెప్తున్నావురా నువ్వు? యశోద, మా అమ్మ మాటలేం పట్టించుకోకు, లోపలికి వెళ్దాం పద. రై, ఇది లోపలికొచ్చిందంటే నేను బయటికి వెళ్ళిపోతాను. ఇదిగో, అలానే నేనేదో ఊరెళ్తాను అనుకోకు. సరాసరి ఏట్ లోపలికి వెళ్ళిపోతాను. ఇదిగో, దీన్ని ఎంతకు ముందేరా తలుచుకున్నాను. నా కొడుకుని యశోద వదిలిపెట్టాలని ఆ దేవుణ్ణి ఇప్పుడేరా వేడుకున్నాను. ఈలోపేదిలా ప్రత్యక్షమయ్యింది. కలికాలం కదా, ఇలాంటి వాళ్ళకి అన్నీ కలిసొస్తాయి.
ఏయ్ ఏంటా చూపు? ఇదిగో నీ యాక్టింగ్ నా దగ్గర వద్దు. నేనేమి నీ యాక్టింగ్కి పడిపోను. మీరు నన్ను ఎన్ని మాటలన్నా భరిస్తానత్తయ్య. మీరే కాదు, మీ స్థానంలో ఎవరున్నా ఇలాగే అంటారు. మీరన్న మాటలకి నాకేం ఇప్పుడు కోపం రావడం లేదత్తయ్య, బాధ మాత్రం వస్తోంది. చిన్నప్పుడు నేను ఎక్కడున్నా, ఎంతమందిలో ఉన్నా కోడలి పిల్ల అని చాలా ప్రేమగా పిలిచేదానివి. ఆ ప్రేమ నాకు ఇంకా గుర్తుంది అత్తయ్య. అయ్యో, నన్ను క్షమించండి. అత్తయ్య అని పిలవద్దన్నారు కదా. చా, అయినా ఏదో అలవాట్లో అలా వచ్చేసింది. నేనెవరో నాకే తెలియదు. అసలు నేను తల్లిని ఎలా అయ్యానో, ఏం జరిగిందో నాకేమీ గుర్తులేదు. నా గురించి నాకే పూర్తిగా తెలీదు. నా జీవితం ఎటు నుంచి ఎటు వెళ్తుందో నాకే అర్థం కావట్లేదు. నన్ను క్షమించండి. ఇంకెప్పుడు మీ ఇంటి వైపు రాను. ఆగే యశోద. ఆగరా. దాని హ్యాండ్ బ్యాగ్ కోసమే వెళుతున్నావు కదా, అది నీ రూమ్లో లేదు. ఒక్క నిమిషం. పద యశోద. రే, నువ్వెక్కడికి? యశోద లోపలికి వస్తే నువ్వు బయటికి వెళ్తానన్నావు, కానీ నేను బయటికి వెళ్తే నువ్వు వెళ్తానని అనలేదమ్మా. నువ్వేం భయపడకు, తన ఇంటి వరకు డ్రాప్ చేసి వస్తాను. వద్దులే హరి, నేను వెళ్తాను. యశోద ఆగు, నేను కూడా వస్తాను. హరి, పద యశోద, పద. ఏంటమ్మా ఇంకా ఇక్కడే ఉన్నావు? మీ వాళ్ళు రాలేదా? కాఫీ ఏమన్నా పంపించమంటావా? రండి మేడం, కూర్చోండి. సార్ కూర్చోండి. వీళ్ళను చూస్తుంటే చాలా మంచివాళ్ళ కనిపిస్తున్నారు. ఎప్పుడూ ఏదో ఒక టెన్షన్తో మాట్లాడుతూనే ఉంటారు.